ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి ఆన్లైన్ లక్కీ డిప్ లో వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా ఈజీగా ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ లక్కీ డిప్ కి వాట్సాప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ని సేవ్ చేసుకోవాలి. ఈ నెంబర్ 9552300009 నెంబర్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి. 955223000009 ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ నెంబర్ ని నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. నా మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేసి ఈ లక్కీ డిప్ కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ముందుగా నేను నా మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను. నా మొబైల్లో నేను ఈ నెంబర్ ని ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీనిపై ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మెసేజ్ టైప్ చేయడానికి ఓపెన్ అవుతుంది కదండి. ఇక్కడ మీరు హాయ్ అని కానీ లేదా గోవిందా అని కానీ టైప్ చేసి సెండ్ చేయాలి. నేను ఇప్పుడు గోవిందా అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. గోవిందా అని మీరు టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే మీకు రిప్లైగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని ఈ విధంగా రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి తెలుగులో రిప్లై వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈఎన్ అని టైప్ చేసి సెండ్ చేయాలి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయడం కోసం ఈఎన్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. మీరు తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మార్చుకోవడానికి ఈఎన్ అని కానీ టీఈ అని కానీ టైప్ చేసి సెండ్ చేసిన వెంటనే మీకు లాంగ్వేజ్ అనేది సక్సెస్ఫుల్ గా చేంజ్ అయ్యిందని ఈ విధంగా రిప్లై వచ్చి మీరు అడిగిన లాంగ్వేజ్ లో మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్ సర్వీస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన వెంటనే ప్లీజ్ సెలెక్ట్ వన్ సర్వీస్ అని ఈ విధంగా మనకు ఒక బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసుకొని సర్వీసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ దగ్గర ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వాట్సాప్ గవర్నెన్స్ లో అందుబాటులో ఉన్న సేవలన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే టీటీడీకి సంబంధించిన సర్వీసెస్ అయితే మనకి చూపించడం జరుగుతుందండి. ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత చూడండి, టీటీడీ టెంపుల్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మొదటి ఆప్షన్ చూడండి, వైకుంఠ ద్వార దర్శన్ డిప్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ లో ఈ బాక్స్ లో ట్యాప్ చేయాల్సి ఉంటుంది, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనం అనే బాక్స్ లో ట్యాప్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే మీకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అడుగుతుందండి. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ ఇలా ఈ భాషల్లో 5 భాషలు అయితే మనకు ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ లో అయితే మీరు లక్కీ డిప్ కి సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ దగ్గర బాక్స్ లో ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు రిప్లైగా ప్లీజ్ ఓపెన్ ద ఫాలో ఫర్ వైకుంఠ ద్వార దర్శన్ డిప్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయడానికి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ మెయిల్ ఐడిని టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను కంట్రీ దగ్గర క్లిక్ చేసి ఇండియాని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ స్టేట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ స్టేట్ లో మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను మా చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ సిటీ దగ్గర క్లిక్ చేసుకొని మీది ఆ డిస్ట్రిక్ట్ లో ఏ సిటీ అయితే ఆ సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు విలేజ్ నుంచి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే మీకు దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో ఆ సిటీ నేమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరి తిరుపతి సిటీ కాబట్టి తిరుపతిని సెలెక్ట్ చేశాను. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీరు ఆ వాట్సాప్ ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది డిఫాల్ట్ గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే చూడండి, వైకుంఠ ద్వార దర్శన్ డేట్స్ సెలెక్టెడ్ ప్రిఫర్డ్ దర్శన్ డేట్స్ చూస్ 1, 2, 3 ఆప్షన్స్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి లక్కీ డిప్ లో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 31 ద్వాదశి, జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ఈ 3 రోజులకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారండి. మీరు వైకుంఠ ఏకాదశి ఆ ఒక్క రోజుకే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిసెంబర్ 30వ తేదీ బాక్స్ లో
చెక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులకి సంబంధించి మేము లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిసెంబర్ 31వ తేదీ దగ్గర ఉన్న బాక్స్ లో కూడా టిక్ మార్క్ ఇవ్వాలి. లేదు మేము ఈ 3 రోజుల్లో మాకు ఏ రోజు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినా మేము స్వామివారి దర్శనం చేసుకుంటాము అనుకున్న వాళ్ళందరూ ఈ 3 రోజులకి సంబంధించి 3 బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇచ్చి లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఈ 3 రోజుల్లో ఏ తేదీలో సెలెక్ట్ అయినా మనకు వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీలైనంత వరకు 3 రోజుల్ని సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏదో ఒక తేదీకి దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం నేనైతే 3 తేదీల్ని కూడా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను కాబట్టి 3 తేదీల బాక్స్ దగ్గర చెక్ మార్క్ అనేది ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అంటే మీరు ఎంత మందికి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేశారు అంటే ఒక నెంబర్ నుంచి అంటే ఒకరి నుంచి 4 వరకు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే మాక్సిమం 4 మెంబర్స్ కి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఎంత మందికి చేసుకోవాలనుకున్నారో ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 4కి డిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కాబట్టి 4 నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ పర్సన్స్ అందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళ నేము, ఏజ్, జెండరు, ఆధార్ నెంబర్ ఇలా పర్సన్స్ కి అందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అందరి డీటెయిల్స్ ని కూడా 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. ముందుగా నేను నా నేమ్ ని ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మగవారు కనైతే మేల్ అని, ఆడవారు కనైతే ఫీమేల్ అని, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇలా మొదటి పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పర్సన్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే థర్డ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఆ పర్సన్ యొక్క జెండర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇప్పుడు ఫోర్త్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఆ పర్సన్ యొక్క ఏజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోర్త్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మొత్తం లక్కీ డిప్ లో ఒక నెంబర్ నుంచి 4కి ఎంత మందికి అయితే లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇలా 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. ఇలా అందరి డీటెయిల్స్ ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు మళ్ళీ కూడా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని అంతా కూడా కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన వెంటనే చూడండి మీకు రిప్లైగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ విత్ రెఫరెన్స్ ఐడి అని ఈ విధంగా రావడం జరిగింది. అంటే మీరు లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదండి, మీ యొక్క లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఈ విధంగా రావడం జరిగింది. అలాగే డిప్ రిజల్ట్ విల్ బి పబ్లిష్డ్ ఆన్ 2/12/2025 అంటే 2025 డిసెంబర్ 2వ తేదీన ఈ లక్కీ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుందని ఈ విధంగా మీకు రిప్లై అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా చాలా ఫాస్ట్ గా వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు వాట్సాప్ లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కొరకు ఆన్లైన్ లక్కీ డిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి వీడియో అనేది చేరి వారు కూడా చాలా సింపుల్ గా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.